వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ కార్యకర్తలపై దాడి, పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటే 1,00,000 జరిమానా. విద్యుత్ కాంతులతో నగర సంకీర్తన శోభాయాత్ర. వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఏపీలో మరో అత్యాచార సంఘటన, 16 ఏళ్ల బాలికపై అత్యాచారం. తెలుగు రాష్ట్రాలకు 2 రోజులు ఫుల్ వానలే. భారీ వర్ష సూచన, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన, నన్ను ఇండియాకు రప్పించంటూ ప్రాధేయపడుతున్న వీరేంద్ర. విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా. వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్. విద్యార్థులకు బిగ్ అలర్ట్, పాఠశాల సమయం మార్పు. ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాడతామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సింహాద్రిపురం మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ మూకల దాడిలో అబ్బాస్ ప్రతాప్ రెడ్డి, హజీవలి కుటుంబాలను పరామర్శించారు. ఉచిత ఇసుక పాలసీకి విరుద్ధంగా అక్రమంగా తరలిస్తుంటే ట్రాక్టర్ యజమాని 1,00,000 రూపాయల జరిమానా విధించాలని రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశించారు. వానలు తగ్గగానే రోడ్ల మరమ్మతులు చేపడతామన్నారు. టిడ్కో గృహ నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీని తీసుకొస్తామని, జమ్మలమడుగు మరొక సిమెంట్ కర్మాగారం రాబోతుందని చెప్పారు. ఖమ్మం గాంధీ చౌక్ శ్రీ వరప్రదాత షిరిడి సాయి మందిరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న గురుపౌర్ణమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ సాయినాథునికి కనకాభిషేకం, బాబావారికి 3.5 లక్షల రూపాయల అలంకరణతో విద్యుత్ కాంతులతో నగర సంకీర్తన శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి అరవపల్లి నిరంజన్, కోశాధికారి కురువెల్ల జగన్మోహన్ రావు, పొట్టి ప్రసాద్, కాకరపర్తి సూరి, భజన నాగేశ్వరరావు, అనేక మంది సాయినాథుని భక్తులు, సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగల గ్రామం వద్ద ఉన్న వాగుపై వంతెన నిర్మాణానికి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతో ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబ్బీర్ పాషా, జిల్లా నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో మరో అత్యాచార సంఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలానికి చెందిన బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఆమె ఇంటికి వచ్చినప్పుడు గ్రామస్తుడు తాడి నాగకుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. మరలా ఆమెను బెదిరించి ఈ నెల 6వ తారీఖున గ్రామ శివారుకు తీసుకెళ్లి బలవంతంగా మరో 3 కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్లో అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా 10 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమార్ ఆదేశించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రమాదకర వాగులను ప్రజలు దాటకుండా చూడాలి, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీలోని 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ ప్రకటించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరైల వీరేంద్ర కుమార్ ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల 10వ తేదీన ఖత్తర్ వెళ్లాడు. అక్కడ నుండి అతని సౌదీ అరేబియాకు తీసుకువెళ్లి ఎడారిలో వదిలి ఒంటెల కాపరిగా ఉంచారు. ఒక ఏజెంట్ 1,70,000 రూపాయలు తీసుకుని నన్ను ఖత్తర్ పంపించాడని వీడియోలో తెలిపాడు. వెళ్ళినప్పటి నుండి అతనికి తిండి లేక, నీరు లేక అలమటిస్తున్నానని వీడియోలో వాపోయాడు. రక్తపు వాంతులతో తన ఆరోగ్యం క్షీణించిందని నన్ను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సిందిగా వేడుకున్నాడు. నా పేరు సరైల వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంటు ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి 2 ఎడారిలోకి నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి,
అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం, ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం కాలేజ్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కుమార్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, వికాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 30 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా 2000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా జాబ్ మేళాలు ఏర్పాటు చేసి అందరికీ ఉద్యోగ కల్పన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. ఇక్కడ చాలా మంది భూమిలో ఉన్నారు, చాలా మంది బయట ఉన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకేం గుర్తు వస్తుందంటే, నేను కూడా అక్కడే కూర్చున్నాను కొన్ని సంవత్సరాల క్రితం. నేను మీలాగే ఈ కాలేజీలో, జూనియర్ కాలేజీలో చదువుతూ రామచంద్రపురం రోడ్డు మీద తిరిగిన వాళ్ళు. ఈరోజు సుమారు $50 మిలియన్ కంపెనీకి సీఈఓగా ఉన్నాను. అంటే అది నేను చేయగలిగేది అంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. చేయడానికి కావాల్సింది ఏంటంటే మీరు కష్టపడి, మీరు ఏ రంగంలో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వర్క్ హార్డ్, కష్టపడి ఆ రంగంలో నెంబర్ 1 అవ్వాలి, కసిగా నేర్చుకోండి, చేయాలి. దానికి చక్కని అవకాశం ఇక్కడ ఈ కొత్త నాయకత్వం, బిఎస్ఎం కాలేజ్, ఈ కాలేజ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇండియా ఇస్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ద గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియా ప్రపంచం అంతట్లో మారుమోగిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలు సుభాష్ గారు లాంటి యువకుల నుంచి వస్తే ఈ యువ నాయకత్వం ఆ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ చేసే రైట్ మూమెంట్ వచ్చింది. సో వాళ్ళు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని మీలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరు తక్కువ, అందరూ అక్కడ మొదలైన వాళ్ళు. రత్నపేట స్కూల్లో చదివాను నేను, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది కాదు, కష్టపడ్డా. అందరూ కష్టపడితే ఎవరు కష్టపడినా కూడా ఎవరికైనా కూడా అవకాశాలు వస్తాయి, విజయం సాధించగలుగుతారు. అంచేత ఎంప్లాయిడ్ వాళ్ళు కింద చాలా రకాల పొజిషన్స్ ఓపెన్ ఉన్నాయి. మా కాకినాడ, హైదరాబాద్, చండీగఢ్ ఆఫీసులో. సో మీ క్వాలిఫికేషన్స్ బట్టి వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్ రానుంది. ఈ ఫీచర్తో యూజర్లు తమ చాట్లలో ఎమోజీలు యానిమేటెడ్ వెర్షన్లో పంపుకోవచ్చు. తొలుత కొన్ని ఎమోజీలే యానిమేషన్కు సపోర్ట్ చేస్తాయని, ఫ్యూచర్లో మరిన్ని ఎమోజీలు ఈ ఫార్మాట్లో వస్తాయని వాబిటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ యూజర్ల కమ్యూనికేషన్ ఎక్స్పీరియన్స్ మరింత మెరుగుపరుస్తుందని, సంభాషణలు మరింత ఫన్గా ఉండేలా చేస్తుందని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల సమయంలో మార్పులు చేపట్టింది. హైస్కూల్ వేళలను ప్రాథమిక పాఠశాలతో సమానం చేయడానికి గాను ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:45 వరకు ఉన్న బడి వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు పనిచేసేలా మార్చాలని నిర్ణయించింది. కాగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సికింద్రాబాద్లో
ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల సమయాన్ని మార్చింది. కొత్తగా మారిన పాఠశాల వేళను విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని విద్యాశాఖ సూచించింది. జూలై 14న ఎక్స్లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్ దాటిన విషయం తెలిసిందే. ఎక్స్లో పీఎం నరేంద్ర మోడీ ఫాలోవర్ల సంఖ్య ఇటీవల 100 మిలియన్లు దాటింది. ఆయన తర్వాత యుఎస్ అధ్యక్షుడు బైడెన్ 38.1 మిలియన్, టర్కీ అధ్యక్షుడు టయ్యిప్ ఎర్డోగాన్ 21.5 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. యుఎస్ మాజీ అధ్యక్షుడు ట్రంప్కు 87.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ కార్యకర్తలపై దాడి, పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్డి. ఇసుక ట్రాక్టర్ పట్టుకుంటే 1,00,000 జరిమానా. విద్యుత్ కాంతులతో నగర సంకీర్తన శోభాయాత్ర. వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. ఏపీలో మరో అత్యాచార సంఘటన, 16 ఏళ్ల బాలికపై అత్యాచారం. తెలుగు రాష్ట్రాలకు 2 రోజులు ఫుల్ వానలే. భారీ వర్ష సూచన, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. సౌదీ ఎడారిలో అంబాజీపేట వాసి ఆవేదన, నన్ను ఇండియాకు రప్పించంటూ ప్రాధేయపడుతున్న వీరేంద్ర. విఎస్ఎం కాలేజీలో మెగా జాబ్ మేళా. వాట్సాప్లో యానిమేటెడ్ ఎమోజీస్ ఫీచర్. విద్యార్థులకు బిగ్ అలర్ట్, పాఠశాల సమయం మార్పు. ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.